స్టీల్ ప్లాంట్లో సెక్టర్ 5లో ఒక బ్రదర్ అయ్యారు ప్రైజ్ లాడ్ అన్నారు. అన్నా ప్రైజ్ లాడ్ అన్నా బాగున్నారా, జస్ట్ పలకరించు. ఇంకేమడుతాను సేవకునిగా, అయ్యా క్రమంగా సంఘానికి వెళ్తున్నారా, ఈ మధ్య వెళ్తలేదనా అన్నాడు. అయ్యో అదేంటండి అంటే, ఈ మధ్య భాష గారు కొంచెం అదొక రకంగా ఉన్నాడన్నా. నేనన్నా పాపంలో పడిపోయాడా అన్న. చిచ్చి చేయలేదని బా మంచివాడా. మరి ఏంటి ఏమన్నా మమ్మల్ని కొత్తలో బాగా చూసుకున్నాడు, ఈ మధ్య బాగా చూసుకోవట్లేదు అసలు. నేను అన్నాను అప్పుడు, ఇంతకాలం మిమ్మల్ని బాగా చూసుకున్నాడా అంటే, అవునన్నా ఈ మధ్య మారిపోయాడు. నేను అన్నాను, ఇంతకాలం బాగా చూసుకున్నాడు నువ్వే అన్నావు, ఎక్కడి నుంచి నువ్వే బాగా చూసుకోవచ్చుగా అన్నా. అంటే అనుకున్నా నువ్వు ఎలాంటి బిద్దలాడికి మీద పెడతావన్నో, నేను వెళ్ళిపోతాను, వెళ్ళకో పలకరించిన వరకు నీ వంతు, నేను సాగనమ్మని. ఇప్పుడు మీరు నమ్మండి, నా కారు ఎక్కించుకుని నేను బలవంతం చేసి ఆ పాష గారింటికి తీసుకెళ్ళి మాట్లాడుతా తిన్నగా పాష గారింటికి తీసుకెళ్ళాడు. సరే వెళ్ళాం, బ్రదర్ని తీసుకుని ఇంట్లోకి వెళ్తుంటే పాష గారు చూశాడు. అన్నా ప్రైజ్లాడన్నా అని ఇతనే చూసేప్పటికి షాక్, నమ్మలేకపోతున్నాడు. ఇతను అప్రయత్నంగానే ప్రెసిడెంట్ పాష గారు అన్నాడు. మీరు ఆ సీన్ చూస్తే నేను మర్చిపోలేను. ఏం చేయాలి తెలుసా, ప్రెసిడెంట్ పాష గారిని పరిగెత్తుకొచ్చి పట్టుకున్నాడు. ఇద్దరు ఏడుస్తూనే ఉన్నారు. నేను మెల్లిగా వచ్చి కారు స్టార్ట్ చేశాను. వెళ్ళిపోతాను బిడ్డ, నేను వచ్చిన పని అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునగా. మీ తండ్రి బిడ్డల మధ్యలో నేను దూరం అనుకోలేదా, మీ మధ్యలో దూరం తగ్గించాలనుకున్నాను. నేను ఒకటే మాట చెప్పాను, మళ్ళీ కారు దిక్కి ఎందుకు వచ్చి అన్న, ఆయన వందనాలు చెప్పగానే ఏడిచేంత ప్రేమ నీకుంది, ఆయన చూడగానే చేతులెత్తి దండం పెట్టేంత గౌరవం నీకుంది. ఇంత ప్రేమ పెట్టుకుని ఎందుకన్నా చిన్న వాటికి, ఎందుకన్నా ఇలాగా అంటే, నిజమే చిన్నట్లకి ఎందుకో మనస్పర్ధ, ఇక్కడ నుంచి అలా ఉండమని వాళ్ళిద్దరూ ఏడుస్తూ ఒకరినొకరు క్షమించుకుంటూ మాట్లాడుకుంటుంటే చల్లగా జారుకున్న. దేవునికి స్తోత్రం కలుగునగా. ఎందుకు ఈ మాటలు చెప్తుంటే, ఎవడో మనకు గెలిచాడు కదా మెల్లికి చచ్చి లాగేద్దాం జాగ్రత్తగా, పక్కింటోడికి ఏది మన దొడ్లోకి వస్తే పాలు పిండియటమే. నేను అలా పిండలేదు. నెంబర్ 1 ఆత్మీయ గృహానికి చేరాలి. నెంబర్ 2 ఆత్మీయ తల్లిని హత్తుకోవాలి. సంబంధం లేకుండా వచ్చిపోయే రకంగా ఉండకండి, కలవండి. 3 ఆత్మీయ తల్లితో నిబంధన ఏమని చేయాలి, నీ దేవుడే, నీ జనమే, నీవు నివసించోటే, నువ్వు మరణించోటే నిన్ను విడిచిపెట్టను అని మీ ఆత్మీయ తల్లికి తండ్రికి ఎప్పుడైనా ఒకసారి చేతిలో చేసి మాట చెప్పారా, షేక్ హ్యాండ్ ఇచ్చారా? పాస్టర్ గారు దేవుని కృపను బట్టి మేము ఉన్నంతకాలం సంఘానికి దూరం కావండి, మీరు మా గురించి దిగులు పెట్టుకోకండి, మేము మీకు తోడుగా ఉంటాం, మీ దర్శనాన్ని మోస్తాం, మీతో కలిసి దేవుని రాజ్యం కోసం ప్రయాసపడతాం. నువ్వు ₹1,00,000 కానుకిచ్చిన రోజు కన్నా ఆనందంతో ఉక్కిరి బిక్కిరైపోతాడు సంఘ కాపరి. నువ్వు కావాలమ్మా పాస్టర్ గారికి.